హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చందమామ స్టోరీ పేరు మ్యాజిక్ మిర్రర్, అంటే మాయా అద్దం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ కొంచెం గర్వంగా ఉండేవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా అతనికి ఒక పాత అద్దం కనిపించింది. అది సాధారణ అద్దం కాదు, ఒక మాయా అద్దం. రాము అద్దంలో చూసుకున్నాడు. వెంటనే అద్దం మాట్లాడింది. ఏమని అంటే, నీలో ఉన్న మంచి లక్షణాలు కనిపించాలంటే నీవు మంచి పనులు చేయాలి. రాముకి ఆశ్చర్యం వేసింది. మరుసటి రోజు అతను ఒక వృద్ధుడికి సహాయం చేశాడు. అద్దంలో చూసుకున్నప్పుడు అతని ముఖం మరింత ప్రకాశంగా కనిపించింది. ఆ తర్వాత అతను పక్షులకి గింజలు చల్లాడు, పేదవారికి సహాయం చేశాడు, అందరితో మర్యాదగా మాట్లాడాడు. ప్రతిసారి మంచి పని చేసినప్పుడల్లా అద్దంలో చూసినప్పుడు అతను మరింత అందంగా, సంతోషంగా కనిపించేవాడు. ఒకరోజు అతను గర్వంతో ఒక స్నేహితుడిని అవమానించాడు. వెంటనే అద్దంలో అతని ముఖం మసకబారి పోయింది. అప్పుడు రాము తన తప్పు ఏమిటో తెలుసుకున్నాడు. స్నేహితుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ మంచిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. కొంతకాలానికి రాము గ్రామంలో అందరికీ ఇష్టమైన బాలుడిగా మారాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజమైన అందం మన మంచి గుణాల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.